వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. మరొక మారు దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభువా. తండ్రి, ఈ సిలువ ధ్యానాల సమయంలో తండ్రి, సిలువలో జరిగే అద్భుత కార్యాలు, ఇన్స్టంటేనియస్ మిరకిల్స్ ఏం జరుగుతాయో తెలుసుకునేదానికి మాకు అవకాశం ఇవ్వమని, బాగా అర్థం చేసుకోవడానికి శక్తిని అనుగ్రహించమని, జ్ఞానంను అనుగ్రహించమని, మీరే నా ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 5:17లో పౌలు ఏం చెప్తున్నాడు? క్రీస్తులో ఉన్న వాళ్ళు నూతన సృష్టి గావించబడతారు అని చెప్పాడు. నూతన సృష్టి గావించబడ్డము అంటే ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన మనము సంపూర్ణంగా కొత్త సృష్టి గావించబడతాం. సిలువ యొద్దనే ఈ అద్భుతాలన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే మనం సిలువ యొద్దకు వస్తామో మనలో ఉన్న పాత స్వభావం మారిపోతుంది. మనలో వచ్చిన మార్పులు మనం గుర్తించాలి. ఒక 12 పాయింట్స్ లాగా చెప్తానండి. మనం చాలాసార్లు విన్నాము, అన్నీ ఒకచోట కేంద్రీకరించి నేను చెప్తూ ఉన్నాను. దయచేసి విని అర్థం చేసుకొని మనసులో ఫిక్స్ చేసుకోండి. మొదటిది, చీకటి నుండి వెలుగులోకి వచ్చాం. పాపం వల్ల ఆత్మీయ కన్నులు మూసివేయబడి హృదయ కాఠిన్యం కలిగి ఉంటాము. అది అద్భుతంగా దేవుని మాటతో క్షణంలో వెలిగించబడుతుంది. పాపం వల్ల మనము ఆత్మీయ కన్నులు మూసివేయబడి ఉన్నాయి పరిస్థితిలో ఉన్నాము. కానీ సిలువ చెంతకు చేరంగానే అవి తెరుచుకోబడి మనం వెలిగించబడతాం. చీకటి అనే పాపం నుంచి యేసుప్రభు వెలుగులోకి వస్తాం. FC 4:18లో పౌలు ఈ విధంగా అంటున్నాడు: వారైతే అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయ కాఠిన్యం వల్ల తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొంచున్నారు అని రాయబడింది. క్రీస్తు లేని ప్రజలు తమ తెలివిని బట్టి అతిశయము, హేతుబద్ధంగా మాట్లాడట, సాకులు చెప్పడము లాంటివి అనేకమైన వాటి వల్ల దేవునికి దూరం అయిపోతున్నారు. వారు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతారో అప్పుడే వారిలోని అంధకారం తొలగిపోయి దేవుని వెలుగుతో నింపబడతారు. పౌలు జీవంలో నుండి వేరుపరచబడిన వారు అనడంలో అర్థం ఏమిటంటే, దేవుడిచ్చే వెలుగుతో కూడిన జీవితము వారికి ఉంటుంది. అంటే అంతకుముందు వేరుపరచబడకపోతే ఉండదు. వారు దేవుడు లేని పరిస్థితిలో చచ్చిన వారుగా ఉంటున్నారు. పౌలు ఇచ్చిన కారణాలు ఏమంటే, హృదయ కాఠిన్యం గలవారును అజ్ఞానులుగాను ఉన్నారు. దేవుని తెలుసుకోవాలన్న ఆశ వారిలో నుండి తీసివేసి తిరుగుబాటుదారులుగా ఉండితే అజ్ఞానం. వారు తమకే అన్నీ తెలుసుకోవాలి అని తెలుసు అనుకుంటున్నారు. జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి అని యాకోబు పత్రికలో చెప్పబడింది. కానీ వారే జ్ఞానులమని అనుకుంటారు. అందుకే వారి హృదయం వెలిగించబడదు. దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. క్రీస్తులో నూతన సృష్టి గావించబడాలి అంటే అజ్ఞానమనే చీకటిని వదిలేసి హృదయ కాఠిన్యము దూరపరుచుకొని ఆయన వెలుగులోకి రావాలి. కీర్తనకారుడు 119, 105లో చెప్పినట్లు, నీ వాక్యము నా త్రోవకు వెలుగును, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని మనం కూడా చెప్పగలం. క్రీస్తు సిలువ యొద్దకు వచ్చి ఆయన మన జీవితాలకు ప్రభు అని ఒప్పుకుంటాము. అప్పుడే ఈ అద్భుతం జరుగుతుంది. సిలువ యొద్దకు రాకముందు అందరం పాపమనే చీకటి హృదయ కాఠిన్యంలో ఉన్నాం. కానీ మనం ఎప్పుడైతే సిలువలో మన కొరకు భయంకరమైన శ్రమలు అనుభవించిన యేసుప్రభుని చూస్తామో ఒక అద్భుతం జరుగుతుంది. నూతన సృష్టి గావించబడదాం. పౌలు కొలస్సీ పత్రిక 1:13-14లో చెప్పినట్లు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన ఆ కుమారుని యందు మనకు విమోచనము, పాపక్షమాపణ కలుగుతున్నది అని అన్నాడు. అందుకే మనం సిలువలో ఆయన పొందిన శ్రమలు, చేసిన గొప్ప త్యాగము మర్చిపోక నిరంతరము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది ఒక పాయింట్. ఫస్ట్ పాయింట్ ఇది. చీకట్లో నుంచి వెలుగులోకి వస్తున్నాం. తర్వాత రెండవది ఏంటంటే, మరణం నుండి జీవంలోకి తరలించబడతాం.
అంతకుముందేమో ఎఫ్సి పత్రిక 2:1-5 మనం చదువుకుంటే ఈ ఈ రెండవ అద్భుతం ఏంటంటే రెండవ మరణం లేదు మనకు. ఎఫ్సి పత్రిక 2:1-5 మనం చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుబండల సంబంధమైన అధిపతిని అనగా అవధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంటురి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లనే ప్రభావసిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటుమే. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బతికించను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. క్రీస్తు వెలుగులోకి రాకముందు మనమంతా కూడా ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉన్నాం. కానీ సిలువ చెంత చేరినప్పుడు అద్భుతం జరిగింది. స్వతహాగా నరకానికి వెళ్లాల్సిన వాళ్ళము క్రీస్తులో ఉంటే వచ్చే నిత్య జీవంలోకి ఎగిరి అందుకోగలిగాం. పౌలు రోమపత్రిక 6:4 కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వల్ల మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి అని పౌలు అంటున్నాడు. మనం నిజంగా రూపాంతరం పొంది నూతన సృష్టి గావించబడినప్పుడు ఆయన మరణ పునరుత్థానములలో మనం పాలు పంచుకుంటున్నాం. కాబట్టి ఆయనతో కలిసి నూతన జీవితాన్ని సంతోషంగా అనుభవించవచ్చు. మన చెడు కోరికలు, పాపపు బానిసత్వము, పాపంపై ప్రేమ ఆయనతో పాటు చనిపోయింది. ఇప్పుడు ఈ కొత్త జీవితంలో దేవునితో సదా సహవాసం కలిగి ఉంటాం. కాబట్టి పాపము మనపై రాజ్యం ఏలలేదు. మంచి క్రైస్తవులుగా పాపములకు చనిపోయి క్రీస్తులో జీవిస్తున్నాం. ఇకపై ఏం చేయాలి? క్రీస్తు ఏర్పాటు చేసిన ఇరుకు మార్గంలో వెళ్ళవలసి ఉండగా ఆయన ఏర్పరిచిన ఆదేశాలన్నీ పాటించాలి. మన చుట్టూ ఉన్నవారు కేవలం యేసయ్య వెలుగును మనలో చూడాలి. యేసయ్య చెప్పిన ప్రధానమైన ఆజ్ఞలు 2 మనకందరికీ తెలుసు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ఆరాధించమని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. అవి 2 మనం పాటించాల్సిన అవసరం ఉంది. 3వది చూద్దాం. సిలువలో జరిగే నూతన సృష్టిలో జరిగే అద్భుతం. ఇక్కడ మనం పాపం క్షమించబడి నీతి ఆపాదించబడుతుంది. రోమ 4:20-25 నేను చదువుతున్నాను. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము నొందెను. అందుచేత అది అతనికి, అంటే అబ్రహాం గురించి చెప్తున్నాడు ఇక్కడ, నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తం కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. ఈ మాటలు కరెక్ట్గా మనకు పాయింట్ గుర్తు చేస్తున్నాయి. చూడండి, మనము పాపం క్షమించబడుతుంది, నీతి ఆపాదించబడుతుంది. ఈ వాక్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, అబ్రహాం విశ్వాసం ద్వారా విధేయత చూపించినందున దేవుడు తన కృపాతిశయం వల్ల అది అతనికి నీతిగా ఎంచెను. అయితే అబ్రహాము తన పాపపు శరీరం ద్వారా దేవుని పరిపూర్ణత, నీతి ప్రమాణాలకు ఏ విధంగానూ సమీపించలేడు. అయితే శుభవార్త ఏమంటే, రక్షణ ప్రక్రియలో తానే మనలో నింపుతాడు విశ్వాసాన్ని. దాన్నే ఉపయోగించి ఆ విశ్వాసాన్నే తను నమ్మిన పాపి పక్షాన నీతిగా ఆపాదించటకు వాడుకుంటాడు. ఇటు చూడండి, ఈ రక్షణ కార్యంలో మన పాత్ర ఏమైనా ఉందా? అసలు అంతా దేవుడే చేస్తున్నాడు. విశ్వాసం ఒక్కటే ఉంటే చాలదు రక్షణ పొందడానికి. దేవుని కృప ద్వారా ఆయన చేతుల మీదుగా మనం పొందుకోవాలి. యేసు ప్రభు రక్తం ద్వారా నీతిమంతులగుటకు మనం మార్గం ఏర్పడింది అనే ప్రత్యక్షత అబ్రహాం పొందలేదు. మన యొద్ద వాక్యం ఉంది కాబట్టి మనకు అబ్రహాం కంటే మేలైన ప్రత్యక్షత ఉంది. యేసుప్రభు రక్తం మనలను ప్రతి పాపం నుండి విడుదల అనుగ్రహించి నీతిమంతులుగా చేస్తుంది అనే సత్యము మనకు తెలుసు. అయితే ఇక్కడ కూడా విశ్వాసం అనేది ప్రధానంగా ఉండాలి. సిలువ యొద్దకు వచ్చినప్పుడు విశ్వాసం పెరుగుతుంది.
సిలువ ఎద్దుకు వచ్చి యేసుక్రీస్తు మన పాపముల కొరకు మరణించాడని నమ్మితే వెంటనే అక్కడ మనకి ఒక అద్భుతం జరుగుతుంది. కొలస్సీ 2:14లో చెప్పినట్లు, మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేశాడు. గొప్ప న్యాయాధిపతి అయిన దేవాదేవుడు మనం ఇక మీదట పాపులం కాము అని ప్రకటిస్తూ ఉన్నాడు. సాతాను మనకు విరోధంగా ఏమేమి రాసిచ్చాడో అవన్నీ దేవుడు తుడిచేశాడు. సాతాను ఎప్పుడు ఏదో ఒక నేరారోపణ చేస్తూనే ఉంటాడు. కానీ సిలువలో యేసయ్య విమోచన ద్వారా ఆ కార్యం పూర్తి చేశాక సాతానుకు మనపైన చిటికెన వేలు కూడా చూపించలేడు. హెబ్రీ పత్రికాకారుడు ఏమంటున్నాడో, మనకు ఎప్పుడైతే క్రీస్తు యొక్క నీతి ఆపాదించబడిందో అప్పటి నుండి దేవుడు మన గురించి వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములు నీకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను అంటున్నాడు. విశ్వాసులందరికీ ఇది గొప్ప ఆశీర్వాదం. మన పాపములు క్షమించబడ్డాయి కాబట్టి ప్రపంచంలోని అందరికంటే విశ్వాసులైన మనము ఆశీర్వదించబడిన వారము అని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్కటి చెప్తూ ఉన్నప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి శిలువ ధ్యానాలు చేస్తూ ఉంటాము, వీటిలో 1-2 పాయింట్లు కవర్ చేస్తూ ఉంటాం. కానీ అన్నీ ఒక్కసారి 12 పాయింట్లు చెప్తున్నా అన్నీ గుర్తుపెట్టుకొని మీ హృదయాల్లో స్థిరపరచుకోండి. నాలుగవది ఏంటంటే నిత్య నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళము నిత్య జీవానికి వెళ్ళడం. చట్టపరమైన స్థానం మనకు మారింది. ఈ విషయం గురించి పౌలు కొలస్సీ పత్రిక 1:12-14లో ఏం చెప్పాడో చూద్దాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవల్లని దేవుని పేరట బతిమలాడుచున్నాము అంటున్నాడు పౌలు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. యోహాను 1:12లో తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం కలిగిస్తాను అని దేవుడు అంటున్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినందువల్ల సిలువలో తన ఏకైక కుమారుణ్ణి చేయి వదిలేసి మన చేయి పట్టుకున్నాడు. అందుకనే దేవుడు మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించినందున మనలను అంధకార లోకంలో నుండి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం కొలస్సీ పత్రికలో దాంట్లో 5 మేళ్ళు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన స్వాస్థ్యంలో భాగస్వాములగుటకై యోగ్యతనిచ్చాడు. అంధకార సంబంధమైన సాతాన్ అధికారం నుండి కాపాడి తన బిడ్డలుగా చేసుకున్నాడు. తన నిత్య రాజ్యంలోకి వచ్చాడు. పాపం నుండి తీర్పు నుండి తప్పించి మన విడుదల కొరకు క్రయధనంగా తన ప్రశస్త రక్తం ఇచ్చాడు. మన పాపములన్నీ క్షమించాడు. అందుకే మనం ఎప్పుడూ ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. నరకం వైపు కొనసాగుతున్న మన ప్రయాణానికి అడ్డుకట్ట వేసి తన రాజ్యంలోకి తీసుకెళ్లాడు. సిలువ యొద్ద క్రీస్తును కలుసుకున్న ఎవరి జీవితమైనా ఇలాగే ఉంటుంది. మనస్సాక్షికి విరుద్ధంగా చేయటం నుండి క్షమాపణకు, సాతాను శక్తి నుండి దేవుని శక్తికి నడిపించబడతాం. బానిసత్వంలో నుండి స్వతంత్రులుగా అవుతాము. చీకట్లో నుండి వెలుగుకు నడిపించబడతాం. మన దేవుని రాజ్యంలోకి చేర్చబడ్డాం కాబట్టి మన నడవడి మన స్థాయికి తగినట్టుగా ఉండాలి. మనం ఎప్పుడూ రాజాదిరాజు పిల్లలము అని పిలిపించుకోవాలి. అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి 5వది ఏంటంటే, దుష్ట హృదయం తీసేసి దాని స్థానంలో ఒక మంచి హృదయం వస్తుంది. స్వభావ సిద్ధంగా మనం పాపులం. ఆదాం పాపం సంక్రమించింది మనకు. మనము న్యాచురల్గా ఉంటే పాపం చేస్తూ నరకంలోకి వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడైతే మనం సిలువ ఎద్దుకు చేరుతామో అప్పుడు యేసుప్రభు రక్తంలో మన పాపాలు కడుక్కొని నీతిమంతులుగా చేయబడతాం. కాబట్టి మనలో ఉన్న దుష్టత్వం అంతా పోతుంది. దాని స్థానంలో మంచి హృదయం వస్తుంది. ఎహెజ్కేలు 36:25-27లో దేవుడు చెప్పిన మాటలు నిజమవుతున్నాయి. మీ అపవిత్రత యావత్తు పోవునట్టు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయును తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించి నడుచువారిగాను నా విధులను గైకొని వారిని గాను మిమ్ముని చేతును అని దేవుడు
యెహెజ్కేలు ద్వారా చెప్తూ ఉన్నాడు. ఈ వాగ్దానము ఇజ్రాయేలీయులను శారీరకంగానే కాకుండా ఆత్మీయంగా కూడా పునరుద్ధరించడానికి గాను ఇచ్చాడు. ఇది నెరవేరుటకు గాను దేవుడు వారికి నూతన హృదయం ఇస్తానన్నాడు. తన ఆత్మను వారిలో ఉంచి తను వెంబడించే వారికి ఇది మనకు జరుగుతూ ఉంది. యెహెజ్కేలు ద్వారా దేవుడు చేసిన వాగ్దానము కేవలం పాత నిబంధన వాళ్ళకే కాకుండా ఈ కొత్త నిబంధన కాలంలో ఉన్న మనకు కూడా వర్తిస్తుంది. మన జీవితాలు ఎంత పాపభూయిష్టమైనా కూడా దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన ఒక కొత్త జీవితం ఇస్తాడు మనకు. మన దుష్టత్వం అంతా పోతుంది. రోమా 8:5-8 వరకు చూస్తే శరీరానుసారులుగా ఉన్న మనము ఆత్మానుసారులుగా మారాలి. దానికి ఒక్కటే మార్గము సిలువ ద్వారా మాత్రమే జరుగుతుంది. మామూలుగా మన స్వాభావిక సిద్ధంగా మనం ఉంటే నరకానికి వెళ్ళిపోతాం. కానీ యేసుప్రభు సిలువ రక్తం ద్వారా మనము నిత్య జీవానికి వెళ్ళేదానికి ఏర్పాటు చేశాడు దేవుడు. ఇక 6వది చూద్దాం. 6వది, దేవుని శత్రువు దేవునితో సమాధాన పడతాడు. సిలువ యొద్ద మనలో దేవునికి ఇష్టం లేనివన్నీ తొలగిపోతాయి. రోమా 5:10-11లో శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడతాము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. సమాధానం అనేది చాలా అవసరం అండి మనకు. దేవుని సన్నిధి లేకుంటే మనకు సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. అదే మాట యెషయా గ్రంథంలో చెప్పబడింది. యెషయా 48:20లో దుష్టులకు నెమ్మది ఉండదు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా 32:17లో నీతి సమాధానమును కలుగజేయను అని చెప్పబడింది. మనకిప్పుడు ఎన్ని వస్తాయి చూడండి. నీతి వల్లనే సమాధానం వస్తుంది. 7 ఆశీర్వాదాలు మీకు చూపిస్తాను. దేవునితో సమాధానము. ఆదాము అవ్వల పాపం వల్ల సమాధానం కోల్పోయారు, అది తిరిగి వస్తుంది. 2వది దేవుణ్ణి సమీపించడానికి అవకాశం. అంతకుముందు పాత నిబంధన కాలంలో అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళేదానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు యేసుప్రభు మరణం ద్వారా తెర చినిగిపోయింది. అందరికీ దేవుని సన్నిధికి వెళ్ళేదానికి అవకాశం దొరికింది. మహిమతో కూడిన నిరీక్షణ. దేవునితో సమాధాన పడినందున దేవుడు మన గతంలో ఉన్న పాపాలని క్షమించి తుడిచివేస్తాడు. కాబట్టి ఆయన మహిమలోకి మనం వెళ్తామనే నిరీక్షణ. 4వది క్రైస్తవ లక్షణాలు మనకు వస్తాయి. క్రీస్తు సారూప్యంలోనికి ఎదుగుతాం. దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడుతుంది. భవిష్యత్తులో వచ్చే దేవుని ఉగ్రత నుండి మనకు రక్షణ వచ్చింది. శిక్ష క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అని పౌలు చెప్తాడు కదా. తర్వాత దేవునితో స్నేహం. దేవునితో స్నేహం చాలా విలువైందండి. దేవునితో స్నేహం చేయగలిగితే ఇంకా మనకి ఏ లోటు ఉండదు. ఆయనే అన్నీ చూసుకుంటాడు. తర్వాత 7వది ఇన్స్టంటేనియస్ మెరికల్స్ గురించి నేను మాట్లాడుతున్నా. సిలువల దగ్గర జరిగే తక్షణ అద్భుతాలన్నీ మనం తెలుసుకుంటే మనం ఎంత ధన్యులమో తెలుస్తుంది. 7వది ఏంటంటే పాపానికి బానిసలుగా ఉన్న మనము దేవుని బానిసలు అవుతాం. అంతకుముందు మనం అందరం కూడా అంధకార శక్తులకు లోబడి ఉన్నాం. రోమా 6:16లో లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తం పాపంనకే కానీ నీతి నిమిత్తముగా చేస్తే విధేయతకే కానీ దేనికి మీరు లోబడతారో దానికే దాసులగుదురు. మీరు పాపం బానిసత్వంలో ఉంటే నరకానికి వెళ్ళిపోతారు. నీతికి బానిసలుగా ఉంటే మీరు పరలోకానికి వెళ్తారు అని చెప్తూ ఉన్నాడు. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అంటున్నాడు. నైపుణ్యం గల కళల్లో పైకి రావాలి అంటే ఎవరి యొద్దకైనా వెళ్ళి అభ్యసించాలి, ట్రైనింగ్ తీసుకోవాలి కదా. ఏదైనా నైపుణ్యత కావాలంటే ఒక బోధకుడు వారి కళల్లో నైపుణ్యత రావడానికి వీలుగా వారిని నైపుణ్యత కొరకు ట్రైన్ చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరూ ఎవరి దగ్గరికైనా వెళ్ళి రెడీ అవ్వాలి. ఇప్పుడు డాక్టర్ కావాలంటే మెడికల్ కాలేజ్లో చేరాలి. అలాగే ఒక యాక్టర్ కావాలంటే ఇంకా కొన్ని ఇవి ఉంటాయి, వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. అట్లనే దేవుని సేవకులు కావాలంటే కూడా ట్రైనింగ్స్ ఉంటాయి. ఏ దానికైనా మనం దేవుని సన్నిధిలో దేవునికి బానిసలమైపోయి ఆయన ఆధీనంలోకి వచ్చేస్తే, మనం దేవుణ్ణి ఎన్నుకుంటే టీచర్గా ఆయనను వెంబడిస్తే మనకు నూతన జీవితం అనుభవించవచ్చు.
ఆయనను ప్రేమించి ఆయన చిత్త ప్రకారం నడుచుకోకుండా మనం ఊరికే ఉండలేం. ఒకసారి సిలువ దగ్గరికి వెళ్ళిపోతే మనము మన రక్షణ దేవుడు మనకిచ్చిన బహుమతి. మనమేమీ చేయలేం, కానీ దాని కొరకు ఆయన కృప ద్వారానే మనకి రక్షణ వచ్చింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి బానిసలుగా ఉండడానికి ఇష్టపడాలి. 8వ అద్భుతం ఏమంటే, ఇంతవరకు మనం సైతాను శిష్యులుగా, సైతాను కుమారులుగా ఉన్నాం. కానీ సిలువ దగ్గరికి వస్తానే దేవుడు మనల్ని దత్తపుత్రులుగా చేసుకుంటాడు. రోమా 8:15లో, ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మన పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ గలవారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. దేవునితో ఈ నూతన వ్యక్తికి ఉన్న సంబంధాన్ని వివరించడానికి పౌలు దత్తత అనే అంశాన్ని వాడుతూ ఉన్నాడు. రోమా సంప్రదాయం ప్రకారం ఒక శిశువు దత్తత చేయబడినప్పుడు అతనికి తన పాత కుటుంబంతో ఎలాంటి సంబంధాలు, హక్కులు ఉండవు. అవన్నీ పోగొట్టుకొని కొత్త కుటుంబంతో చట్టప్రకారంగా అన్ని హక్కులు పొందుకుంటాడు. తన కొత్త తండ్రి యొక్క ఆస్తికి సంపూర్ణ వారసుడవుతాడు. ఆ విధంగానే ఓ వ్యక్తి నూతన సృష్టి గావించబడి క్రైస్తవుడైనప్పుడు దేవుని కుటుంబంలోని వ్యక్తిగా అన్ని ఆధిక్యతలు, బాధ్యతలు పొందుకుంటాడు. పరిశుద్ధాత్మ సాయంతో నడిపించబడుట అనేది ఈ ఆధిక్యతలలో అతి ప్రాముఖ్యమైనది. మనకు ఆయన ప్రతి దాంట్లో నడిపించేవాడిగా ఉంటాడు. మనం పరిశుద్ధాత్మను కలిగి ఉంటే చాలదు, కానీ పరిశుద్ధాత్మ మనల్ని కలిగి ఉండాలి. అప్పుడే ఆయన మన జీవితాన్ని అంటే ఆయన మనకు నాయకుడిగా ఉండి నడిపిస్తాడు. మనం దత్తపుత్రులమైనప్పటి నుంచి దేవుణ్ణి తండ్రి, అబ్బా అని పిలిచే, అబ్బా తండ్రి అని పిలిచే అంత చనువు ఏర్పడుతుంది. మరి ఆ చనువు పొందాలంటే మనం సిలువ దగ్గర పోవాల్సిందే. 9వది ఏమంటే, సున్నతి చేయబడిన హృదయము సున్నతి పొంది క్రీస్తును హృదయపూర్వకంగా ప్రేమిస్తూ అంతర్గతంగా ఆత్మీయ పునరుద్ధరణ జరుగుతుంది. సున్నతి అనేది యూదుల ఆచారం. అది బాహ్యమైనదే, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మన హృదయాలు సున్నతి చేయబడాలి. సున్నతి చేయడము అంటే కట్ చేయడం. మన హృదయాల్లో ఉన్న కాఠిన్యంని కట్ చేసేసేయాలి. పైన ఒక గట్టి పొరలాగా, పెంకులాగా ఉంటుంది, అది తీసేసి మాంసపు ముద్దలాగా చేయాలి. రోమా 2:28-29లో ఇది అర్థమయ్యేటట్టు చెప్తాడు. దేవుని చట్టాలు పాటించకపోతే ఆ వ్యక్తి యూదునిగా ఉండటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. అయితే సున్నతి లేని అన్యులైనా దేవుని చట్ట ప్రకారం నడుచుకుంటే ఆయన ప్రేమ, అంగీకారాలు పొందుకుంటాడు. నిజమైన యూదుడు ఎవరంటే శారీరకంగా సున్నతి పొందినవాడు కాదు, కానీ ఎవరి హృదయం అయితే దేవుని ఎదుట సరైనదిగా ఉందో, ఆయనకు విధేయత చూపుతాడో అతనే యూదుడుగా ఉండటము అని మనం అనుకోవాలి. దేవుని కుటుంబ సభ్యులుగా ఉండి ఆయన వాగ్దానాలన్నింటినీ హక్కుదారులుగా ఉండడము అని మనం అర్థం చేసుకోవాలి. సున్నతి అనేది శారీరకంగా కాదు, మానసికంగా, హృదయం పూర్వకంగా ఉండాలి. హృదయానికి ఉండాలి సున్నతి. ద్వితీయోపదేశకాండం 36లో దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ మోషే ద్వారా, నువ్వు బతుకుటకై నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును మీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయము అని మోషే ఇజ్రాయేళ్లతో చెప్పాడు. దేవుని యొద్దకు రావడానికి సిద్ధంగా ఉంటే వారిని తన యొద్దకు తీసుకొనుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడని హెబ్రీయులకు మోషే చెప్పాడు. దేవుని కనికరం అద్భుతం కదండి. మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని క్షమించి తన యొద్దకు రప్పించుకుంటాడో, ఆయన ఎదురు చూస్తున్నాడు మనం రావాలని. వచ్చినప్పుడు ఆయన మనకు దుఃఖము, నొప్పి ఏమీ లేకుండా చేస్తాడు. కొంతమంది తమ చుట్టూ ఉన్న సమస్తము నాశనం అయ్యేంత వరకు నేర్చుకోలేరు. మనం ఏ కష్టం వచ్చినా సిలువ యొద్దకు మనం పరిగెత్తాలి, అప్పుడే దేవుడు మనల్ని కాపాడతాడు. ఇక 10వ దానికి వస్తే, ఆశీర్వాదాలన్నీ ఎక్కువైపోయినాయి కదా, మనకు టైం సరిపోవట్లేదు కాబట్టి గబగబా చెప్పేస్తూ ఉన్నా. ఆశీర్వాదాలు లెక్క పెట్టాలంటే మన చేత కాదండి, చాలా ఉన్నాయి. మరి అవన్నీ కూడా మన హృదయాల్లో స్థిరపరచుకొని సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ప్రభు సన్నిధి ఉంటే చాలు, ప్రభు సిలువ దగ్గరికి వెళ్తే చాలు, మనకు అన్నీ దొరుకుతాయి. ఇటువంటి సమాధానము, సంతోషము ఇంకెక్కడ దొరకవు మనకు.
సిలువ యుద్ధకి వెళ్తే సంపూర్ణ శాంతి, సమాధానాలు, నిత్య జీవము, మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయండి. 10వ అద్భుతం ఏంటంటే, ఒకసారి జన్మించిన వ్యక్తి తిరిగి జన్మిస్తాడు. మనము తీతుకు పత్రికలో రాస్తూ ఉన్నాడు పౌలు, మనం కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులయ్యుండి, దుష్టత్వమునందును, అసూయందును కాలం గడుపుచు, అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, తన కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షించను. మనం ఆయన కృప వల్ల నీతిమంతులమని తీర్చబడ్డాము అని రాయబడి ఉంది. మనం ఎప్పుడైతే శారీరక వాంఛలన్నీ వదులుకొని తిరిగి జన్మిస్తామో, తిరిగి జన్మించడం చాలా అవసరమని యోహాను నికోదేముతో చెప్తూ ఉన్నాడు. యోహాను 3:3 చూడండి. తిరిగి జన్మిస్తే కానీ పరలోకానికి యోగ్యులు కారు అని చెప్తున్నాడు యేసయ్య. తిరిగి జన్మించడం అంటే ఏంటి? మనము సిలువ యుద్ధకి వెళ్ళినప్పుడు ఆయన మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బాప్తిసంలో నీళ్ళలో ముంచినప్పుడు మన పాపం అంతా పోయింది. తిరిగి జన్మించినప్పుడు నూతనంగా సృష్టించబడ్డాం, నూతన సృష్టి గావించబడ్డాం. అది కేవలం యేసుప్రభు ద్వారానే సాధ్యం. ఆయన పునరుద్ధానుడైనట్లుగా మనం కూడా పునరుద్ధానులు అవుతాం. త్రిత్వంలోని 3 వ్యక్తులు ఇక్కడ కనపడుతున్నారు చూడండి. 3 కలిసి రక్షణ కార్యంలో పాల్గొన్నారు. తన కుమారుడు పూర్తి చేసిన విమోచన కార్యాన్ని ఆధారం చేసుకొని తండ్రి మనల్ని క్షమించి, మన పాపాలను క్షమించి, మనల్ని పునరుద్ధరించడానికి గాను పరిశుద్ధాత్మను పంపించాడు. మరి ఆయన రక్తంతో మనము కడగబడ్డాం కాబట్టి మనం తిరిగి జన్మించడానికి ఈజీగా అవకాశం ఉంది. 11వది, పరిశుద్ధాత్మను కలిగి ఉండే అవకాశం లేని వాడి హృదయంలో నివసించుటకు పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ వ్యక్తిలోనే నివాసం ఏర్పరచుకుంటాడు. ఈ విషయం చాలా ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సిలువ దగ్గరికి వెళ్ళి మనం రక్షణ పొందిన క్షణం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనలో భద్రపరచబడతాడు. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయంలో క్లియర్గా చెప్తూ ఉన్నాడు. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే స్టాంప్ వేసినారు మనలో పరిశుద్ధాత్ముడు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే అడ్వాన్స్ డౌన్ పేమెంట్ ఇస్తారు కదా, అది అంటే దేవుడు యేసుప్రభు వెళ్తూ పరిశుద్ధాత్మను మనలో పెడుతూ ఉన్నాడు. మనలో అది ఒక అడ్వాన్స్ లాగా అనమాట. ఐ కమ్ అండ్ టేక్ యూ బ్యాక్ అని చెప్తున్నాడు కదా. అంతవరకు మీతో ఉండి నాలాగే మీకు సహాయం చేస్తూ, ఆయన కూడా పరిశుద్ధాత్మ కూడా త్రిత్వంలో ఒకడు, త్రిత్వంలో పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు, అన్ని విధాలుగా మనకు సహాయం చేస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. రోమా 5:5లో పౌలు అంటున్నాడు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉన్నది అంటున్నాడు. మనలో దేవుని ప్రేమ ఉన్నప్పుడు మనం అన్నీ కూడా ప్రభులాగానే, ప్రభు మార్గంలోనే వెళ్ళగలం. చివరిగా, ఇంతకుముందు మనకు దేవునితో సంబంధం లేకుండా ఉండింది, పాపపు జీవితం జీవిస్తున్నప్పుడు. కానీ ఇప్పుడు ఆయనతో వివాహ బంధం ఏర్పడుతుంది. వధువు సంఘం వధువు, వరుడు యేసుప్రభు. మరి ఆయనతో ఇంతకుముందు లేని సంబంధం, అంత సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. అందుకని మనము ఎప్పుడు కూడా ఒక రక్షింపబడిన పాపికి ఒక రక్షకునికి ఉన్న సంబంధము వివాహ బంధంతో పోల్చి మనం చూడగలం. నూతన సృష్టి గావించబడినప్పుడు మనం ఆయనకు సొంతం. ఒక భార్య భర్తకు ఎలాగ విధేయత చూపించాలో అలాగే మనం కూడా విధేయత చూపించాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ కోరుతూ చిన్న ప్రార్థనతో ముగిస్తాం. తండ్రి యేసయ్య, సిలువలో జరిగే అద్భుత కార్యాల గురించి విన్నాం తండ్రి. వాటిని మా హృదయాల్లో స్థిరపరచుకొని నూతన సృష్టిగా ఈ లోకంలో జీవించేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.